కొన్ని ప్రదేశాలుంటాయండి, అవి కేవలం మ్యాప్లో కనిపించే చుక్కలు కావు. అవి మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తాయి. అలాంటి ఒక ప్రదేశమే వారణాసి. జీవితమంటే ఏంటి, మరణమంటే ఏంటి అని మన అవగాహనను సవాల్ చేసే నగరమిది. పదండి, ఈరోజు మనం ఈ అద్భుత నగరం యొక్క రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 100 సంవత్సరాలకు పైగానే ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వెయిన్ ఈ నగరం గురించి అన్న మాటలివి. ఇది చరిత్ర కంటే, సాంప్రదాయం కంటే, పురాణాల కంటే కూడా పురాతనమైనదని ఆయన అన్నారు. ఆయన మాటలు ఈ నగరం యొక్క ఆత్మను పట్టుకున్నాయి. ఇది కేవలం ఒక నగరం కాదు, కాలానికి నిలూటద్దం. ఈ నగరం యొక్క అధికారిక పేరు వారణాసి. ఈ పేరెలా వచ్చిందంటే, దీనికి ఉత్తరాన వరుణా నది, దక్షిణాన అస్సి నది ప్రవహిస్తాయి. ఈ రెండు నదుల మధ్య ఉన్న ప్రదేశమే వారణాసిగా మారింది. బ్రిటిష్ పరిపాలనా కాలంలో దీనికి బెనారస్ అనే పేరు బాగా ప్రాచుర్యంలోకొచ్చింది. నిజానికి ఇప్పటికీ చాలామందికి ప్రపంచవ్యాప్తంగా ఈ నగరం బెనారస్గానే తెలుసు. అయితే అన్నిటికంటే పురాతనమైన, ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైన పేరొకటుంది. అదే కాశీ. ఈ పేరు కేవలం ఒక భౌగోళిక స్థానాన్ని కాదు, ఒక లోతైన తత్వాన్ని సూచిస్తోంది. అసలు విషయం ఇక్కడే ఉందన్నమాట. సంస్కృతంలో కష్ అంటే ప్రకాశించడం. అంటే కాశీ అసలు అర్థం కాంతి నగరం. విచిత్రంగా ఉంది కదూ. మరణ నగరంగా ఎంత పేరు పొందినప్పటికీ దాని అసలు పేరు కాంతినగరం. ఈ వైరుధ్యమే వారణాసి యొక్క నిజమైన సారాంశం. సరే, ఇప్పుడు వారణాసి ఆధ్యాత్మిక లోతుల నుంచి బయటకొచ్చి గంగానది ఒడ్డున ప్రతిరోజు జరిగే ఆ సందడిలోకి వెళ్దాం. అక్కడి జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం అనుకుంటే పొరపాటే. ఇవాళ వారణాసి 12 లక్షలకు పైగా జనాభా నివసించే ఒక పెద్ద ఆధునిక నగరం కూడా. ఇక్కడ ప్రాచీన సంప్రదాయాలు, ఆధునిక జీవనశైలి రెండూ కలిసి నడుస్తాయి. వారణాసికి గుండెకాయలాంటివి ఈ ఘాట్లు. గంగానదిలోకి దిగేందుకున్న 84కు పైగా రాతిమెట్లువి. ఇక్కడే అంతా జరుగుతోంది. పొద్దున్నే ఆత్మశుద్ధి కోసం పవిత్ర స్నానాలు చేసేవాళ్ల నుంచి జీవితపు చివరి యాత్రలో ఉన్నవాళ్ల వరకు అంతా ఈ ఘాట్ల మీదే. ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత దశాశ్వమేధ ఘాట్లో ఒక అద్భుతం జరుగుతుంది. అదే గంగాహారతి. అగ్ని, ఘంటల శబ్దాలు, వేదమంత్రాలు, ఆ వాతావరణం మాటల్లో చెప్పలేనిది. అది కేవలం ఒక పూజ కాదు, అదొక అనుభూతి, ఒక ఉత్సవం. సరే, ఇప్పటిదాకా మనం జీవితపు సందడిని చూశాం. ఇప్పుడు మనం ఈ నగరం యొక్క మరో ముఖం వైపు వెళ్దాం. అదే మరణం. వారణాసికి మరణానికి ఉన్న విడదీరాని బంధం గురించి మాట్లాడుకుందాం. లిజ్ హాబ్స్ అనే రచయిత్రి అన్న ఈ మాట వినడానికి కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ ఇది కూడా అక్కడి వాస్తవమే. ఇక్కడ మరణం అనేది తత్వశాస్త్రంతో పాటు ఒక పరిశ్రమ కూడా. అసలు లక్షలాది మంది తమ చివరి రోజుల్లో వారణాసికి ఎందుకొస్తారు? దాని వెనుక ఉన్న నమ్మకమే మోక్షం. హిందూ మతం ప్రకారం మోక్షమంటే ఈ పుట్టుక, మరణం, మళ్లీ పుట్టడం అనే చక్రం నుంచి శాశ్వతంగా విముక్తి పొందడం. వారణాసిలో చనిపోతే ఆ చక్రం నుంచి నేరుగా బయటపడొచ్చని ఒక ప్రగాఢమైన విశ్వాసం. సో ఆ విముక్తి మార్గం ఎలా ఉంటుందంటే, మొదటిది ఇదొక పవిత్ర యాత్ర. ప్రపంచం నలుమూలల నుంచి హిందువులు ఇక్కడ చనిపోవాలని వస్తారు. తర్వాత ఘాట్ల మీద దహన సంస్కారాలు జరుగుతాయి. ముఖ్యంగా మణికర్ణికా ఘాట్లో అయితే 24 గంటలు చితిమంటలు మండుతూనే ఉంటాయి. ఫైనల్గా ఆ ఆత్మ పునర్జన్మ చక్రం నుంచి విడిపడి మోక్షాన్ని పొందుతుంది. ఇది ఆ నమ్మకం. వారణాసి వీధుల్లో నడుస్తుంటే మరణం చాలా దగ్గరగా కనిపిస్తుంది. రామ్నామ్ సత్యహై అంటూ వెళ్లే అంతిమయాత్ర ఊరేగింపులు, గాలిలో నిరంతరం తేలియాడే బూడిద వాసన. ఇక్కడ మరణాన్ని ఎవరూ దాచిపెట్టరు, అది జీవితంలో ఒక భాగం అంతే. అయితే వారణాసి అంటే కేవలం మరణం మాత్రమే కాదు, అస్సలు కాదు. అదొక సజీవ సాంస్కృతిక కేంద్రం. కళ, సంగీతం, జ్ఞానం ఇవన్నీ అక్కడ నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. చరిత్రను వెనక్కి తిరిగి చూస్తే వారణాసి ఎప్పుడూ ఒక దీపస్తంభంలా నిలిచింది. 1000 ఏళ్ల క్రితం బుద్ధుడు తన మొదటి ఉపన్యాసమిచ్చింది ఇక్కడికి దగ్గర్లోనే. కబీర్, రవిదాస్ లాంటి గొప్ప కవులు పుట్టింది ఇక్కడే. తులసీదాస్ రామచరితమానస్ రాసింది కూడా ఈ నగరంలోనే. ఇక ఈ మధ్యకాలంలో షహనాయ్ మాంత్రికుడు బిస్మిల్లా ఖాన్ గారికి ఇది సొంత ఇల్లు. చూసారా, ప్రతి యుగంలోనూ ఇది భారతీయ సంస్కృతికి కేంద్రంగా ఉంది. కళ, జ్ఞానం విషయానికొస్తే హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రసిద్ధి చెందిన బెనారస్ ఘరానా ఇక్కడే పుట్టింది.
ఇక బెనారసీ పట్టుచీరల గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. అంతేకాదు ఆసియాలోనే అతి పెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన బెనారస్ హిందూ యూనివర్సిటీ కూడా ఇక్కడే ఉంది. ఈ నగరం గురించి ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. ఇది ప్రధానంగా హిందూ పుణ్యక్షేత్రమైన ఇక్కడి జనాభాలో దాదాపు 30% ముస్లింలు. ఈ రెండు మతాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తారు. ముఖ్యంగా ఆ ప్రసిద్ధ బెనారసీ చీరలు నేసే చేనేత కార్మికుల్లో ఎక్కువ మంది ముస్లింలే. ఇది ఇక్కడి మిశ్రమ సంస్కృతికి ఒక చక్కటి ఉదాహరణ. సో మనమిప్పుడు మళ్లీ మొదటికే వచ్చాం. ఒకవైపు జీవితపు వేడుక, మరోవైపు మరణాన్ని అంగీకరించే తత్వం. ఈ రెండూ కలిసే చోటే వారణాసి. ఇదొక శాశ్వతమైన అందమైన వైరుధ్యం. సాధారణంగా మనం మరణం గురించే ఎలా ఆలోచిస్తాం? దాన్ని దాచిపెడతాం, దాని గురించి మాట్లాడటానికి భయపడతాం. కాని వారణాసిలో అలా కాదు. అక్కడ మరణం బహిరంగం, దాన్ని అంగీకరిస్తారు. అది జీవిత చక్రంలో ఒక భాగమంతే. ఈ తేడా చాలా పెద్దది. ఇక్కడ చాలా లోతైన మాటొకటుంది. మరణం నిరంతరం కళ్లముందుండటం వల్ల బ్రతికున్న ప్రక్రియకే ఒక కొత్త అందం, గొప్పదనం వస్తుందట. అంటే మరణాన్ని చూడటం వల్ల జీవితం విలువ ఇంకా బాగా తెలుస్తుందన్నమాట. చివరగా వారణాసి మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. మరణాన్ని ఇంత ధైర్యంగా, ఇంత బహిరంగంగా స్వీకరించే ఒక నగరం అసలు మనం ఎలా జీవించాలి అనే దాని గురించి మనకు ఏమి నేర్పగలదు? బహుశా జీవితం, మరణం వేర్వేరు కాదని, రెండూ ఒక్కటేనని గుర్తుచేస్తుందేమో. వారణాసి లాంటి ప్రదేశాలు మన ఆలోచనలను ఎంతో ప్రభావితం చేస్తాయి. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మమ్మల్ని ప్రోత్సహించడానికి దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. ధన్యవాదాలు.